అయితే ఇప్పుడు స్టార్టింగ్ వైండింగ్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు రన్నింగ్ వైండింగ్ చేద్దాం. అయితే రన్నింగ్ వైండింగ్ పెట్టవలసిన పేపర్ వచ్చేసి టీసీ 11 mm సైజు మనమైతే పేపర్ పెట్టాలి ఇప్పుడు. అయితే స్లాట్స్ 12 స్లాట్స్లో కూడా 12 పేపర్ ముక్కలు అయితే పెట్టాలి. అయితే మనం ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనకి చూసినట్లయితే కనుక మనం ఇలా పట్టుకున్న పేపర్ని మనం ఈ 2 ఏళ్ళతో సెంటర్లో ఇలా నొక్కినట్లయితే కనుక ఈ ఉన్నాయి కదా, ఈ క్లిప్స్ దీనికి కరెక్ట్గా సిట్ అవ్వాలి. అయితే ఇలా మనం ఫోల్డ్ చేసినప్పుడు ఈ 2 ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని మనం దీంట్లో పెట్టినట్లయితే కనుక కరెక్ట్గా ఫిట్ అవుద్ది. చూడండి టక్మని, చూసారు కదా, ఇలా ఫిట్ అయినట్టు సౌండ్ రావాలి. చూసారు కదా, అటు ఇటు కూడా కరెక్ట్గా ఫిట్ అవుద్ది. చూడొచ్చు మీరు. అయితే ఇలాగా 12 పేపర్లు అయితే మనం పెట్టుకోవాలి. అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితేనే మాత్రమే ఇలా పట్టుకుంటారు. మేము అలవాటు అయిపోయిన వాళ్ళు ఏం చేస్తామంటే మ్యాక్సిమం దాని నుంచి పట్టుకుని మనం ఇలాగా పెట్టేయడం జరిగిద్ది. చూసారు కదా, నేను ఒక చేత్తోనే పెడుతున్నాను. అయితే చాలామంది అలవాటు అయిపోయిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక చేత్తోనే పెడతారు. చూడొచ్చు, ఇలాగ అనగానే మనకు ఆటోమేటిక్గా మనకే దాన్ని కరెక్ట్గా ఆ అలవాటు మీద మాకు వెళ్ళిపోవడం జరిగిద్ది. కొంతమంది ఏం చేస్తారంటే మనకి వచ్చేదాకా కూడా 2 చేతులతోనే పెడతారు. 2 చేతులతో పెట్టడమే కరెక్ట్. ఓ చేత్తో పెట్టేది కొంత వి షేప్‌గా రావచ్చు. వి షేప్ అయితే రాకూడదు. యూ షేప్ రావాలి. ఏదొచ్చినా గానీ యూ షేప్ వస్తే మనకి ఎంత వైర్ అయినా సరే ఈ స్లాట్స్‌లో మధ్యలో అయితే కూర్చోవడం జరిగిద్ది. అదే వి షేప్ వచ్చిందంటే గనక మనకి కొంతంత మనం ఇలా సరి చేసుకోవాలి. ఇలా సరి చేసుకొని మనం ఈ స్లాట్స్ అన్నీ కూడా మనం పూర్తిగా పేపర్ అయితే పెట్టడం జరిగింది. 12 స్లాట్‌ల్లో కూడా. అయితే ఇప్పుడు రన్నింగ్ వైండింగ్ అయితే 380 రౌండ్లు మనం సెట్ చేసుకోవాలి మిషన్ మీద. సెట్ చేసుకొని అయితే మనం చేద్దాం. ఇందాక మనం స్టార్టింగ్ వైండింగ్కి వచ్చేసి డై సెట్ వచ్చేసి 3 నెంబర్ అయితే వేసాం ఇప్పుడు. అలాగే ఇప్పుడు మనం రన్నింగ్ వైండింగ్కి వచ్చేసి మనం 6 నెంబరు, మనం 6 అయితే చూసుకోవచ్చు. 6 ఇది ప్లస్ ఇది కూడా 2 కూడా 6 నెంబర్స్ అనేవి వస్తాయి. చూసారు కదా, ఇక్కడ 6 ఇక్కడ 6. ఈ డై సెట్ మనం దీనికైతే మిషన్కి అయితే బిగించుకోవాలి. ఇక్కడ మనం అయితే 6 నెంబర్ డై అయితే మనం వేయడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నొట్ను మనం తీసుకుని మనం కరెక్ట్గా దాంట్లో పెట్టుకోవాలి. దీంట్లో కరెక్ట్గా ఈ కాయిల్కి మనకు సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి. పైన కింద అడ్జస్ట్మెంట్ చూసుకొని మనం ఈ నొట్ని టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకుని 380 రౌండ్లు అయితే మనం సెట్ చేయడం జరిగింది. 380 రౌండ్లు కూడా మీకు చూపెడతాను కదా. 380 రౌండ్లు మనం సెట్ చేయడం జరిగింది. అలాగే ఇవన్నీ కూడా జీరోలు. అయితే ఇప్పుడు 380 రౌండ్లు ఆటోమేటిక్ గా ఆగిపోవడం జరిగింది. ఇది వచ్చేసి ఆటో మాన్యువల్ స్విచ్ అంటారు. అలాగే ఇది వచ్చేసి హై, అంటే పైకి మనం 340 నుంచి 350, 360, 380 పెంచుకోవడానికి. ఇది 380 నుంచి 350, 340, 330 అలా తగ్గించుకోవడానికి. ఇది వచ్చేసి టోటల్